మీకు స్తోత్రములు ప్రభా. ప్రభా ముందున్న సమయాన్ని నీ పరిశుద్ధమైన దాసుని వచ్చిన ప్రతి ఒక్కరిని, వస్తున్న ప్రతి ఒక్కరిని, సాక్ష్యం తెచ్చిన ప్రతి ఒక్కరిని, సాక్ష్యం లేని వారిని ప్రతి ఒక్కరిని ప్రభా మీ పరిశుద్ధమైన చేతుల్లో అప్పగిస్తున్నాను ప్రభా. ప్రభా మా అందరి జీవాత్మ శరీరములను ప్రభా నీ పరిశుద్ధమైన యేసు పాత్రలో ప్రభా మేము సమర్పించుకుంటూ సంపూర్ణమైన ఆత్మ సమర్పణ చేసుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. भजन संहिता उसके दूसरे अध्याय को हमारे वाले से पढ़ेंगे. అన్ని జనులు ఎలా అల్లరి నిలుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. రండి వారి భాషను రండి అని చెప్పుకోవచ్చు. భూరాజుడు యెహోవాను ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడి ఉన్నారు. ఏలికలకి వంచి ఆలోచన చేయించున్నారు. ఆకాశంలో ఆశీర్వాదాలు ప్రభువాను ఆశిస్తున్నాడు. ఆయన ఉండే వారితో పలుకును, మరి ప్రచండ కోపం చెందిన వారిని తల్లడిల్లింప చేయను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీకు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. मुझसे मांगो और मैं अपने जाति को दूर-दूर के देश को तेरी निज भूमि बनने के लिए दे दूंगा. ఇనుప దండంతో నీవు ఆయన నిలబెట్టుటవు, కుండను పొగలగొట్టినట్టు వారిని ఒక చిక్కులుగా పొగలగొట్టిదవు. इसलिए अब हे राजाओं की मान बनो, भूमि के न्यायियों उन उपदेश ग्रहण करो. భయభక్తులు యెహోవాను సేవించుడి, గడగడ వలిగించి సంతోషించుడి. ఆయన ऐसा ना हो तो मार भी नष्ट हो जाओ, क्योंकि क्षण भर में इसका फूल फूटने को है. मेरे जिंदा हमेशा उस पर है. आमीन. అనుకుంటున్నా सब बैठ जाएंगे. బహుళంగా నామని స్తుతిస్తున్నామయ్యా. ప్రభువా మరి ఈ పునరుత్థాన దినమందు ఇప్పుడు చిన్న సాక్ష్యం పెట్టి స్తోత్రాలు. और इस पुनरुत्थान के दिन में आपके बच्चों ने दी हुई गवाहियों के लिए आपकी हम स्तुति करते हैं. ప్రభువా మరి విశేష ప్రభువారి విన్నపానికి మేలుగా ప్రార్థిస్తున్నాం. और विशेष तो हम उनके विनतियों के प्रति प्रार्थना करते हैं. వారిని బలపరచండి, और उन सभी को आप परिवार बनाइए కుటుంబాలను రక్షించండి. और परिवारों में आप उद्धार प्रदान करें. కుటుంబీకులందరినీ మార్పు దయచేయండి. और सभी परिवारों में बदलाव आप आने की कृपा करें. వ్యక్తిగత రీతిగా నీ ఆత్మీయ బలం పొందుకోవడానికి దయచేయండి. व्यक्तिगत तरीके से आपके आत्मिक बल को पाने की आप सामर्थ्य प्रदान करें. వ్యక్తిగత రీతిగా ఉన్న బలహీనతను కొట్టివేయండి. और आप व्यक्तिगत तरीके से सभी कमजोरियों को आप मिटा दीजिए. వారిని వారి కుటుంబాలను బలపరచండి. उन्हें सभी के परिवारों को आप आशीषित करें. మిగిలిన ఈ యొక్క 2-3 రోజులు ఈ కంచెలో భద్రపరచండి. और बचे 2-3 दिन इस साल के आपके छत्र छाया में रहने की आप सहायता और मदद करें. నీవే నడిపించు ప్రార్థిస్తున్నాను. आप ही चलाइए, आप ही हमें మార్గ बचाइए. మధ్యలో ఉంటున్న వారి సమయానికి వచ్చి నిన్ను ఆరాధించు వారికి చేయండి. और भी जो आ रहे हैं रास्ते में हैं उन्हें आप शीघ्र लेकर आकर अपनी महिमा कीजिए. చేసి పిల్లలను తలపోసుకోవడానికి దయచేయండి. अपने केवल सभी उपकारों को के बाद स्मरण करने की आप सभी को कृपा करें. యేసు నామములో నడుచుచున్నాం తండ్రి. इस मसीह के नाम में मांगता हूं. ఆమేన్. आमीन. హల్లెలూయా. आमीन. हालेलुया. సంతోషంగా ఉన్న చెప్తాకడిగా హల్లెలూయా. మరి ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన దినమైనది. आज जो है वो बहुत ही महत्वपूर्ण दिन है. ఎందుకనగా क्योंकि ఈ రోజు आज 2025 నాటి ఆఖరి ఆదివారమైనది. 2025 वर्ष का अंतिम इतवार है. మరి విశ్వాసులకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ बहुत सारे जो विश्वास करते हैं प्रभु को वो जानते हैं कि नहीं मुझे नहीं मालूम. ఇది 52వ ఆదివారం. ये 52वां हफ्ता है. సంవత్సరం అంతటిలో 52 వారాలు ఉంటాయి ఆదివారాలు. और पूरे साल में 52 हफ्ते होते हैं. ఇది ఆఖరి ఆదివారం. तो ये उस पूरे 52 हफ्ते का अंतिम आखिरी हफ्ता है. నీవు బ్రతికి ఉన్నావు అంటే, अगर आप जिंदे हो, నీలో దేవుని యొక్క శ్వాస ఉంది అంటే, अगर प्रभु ने दी हुई वो सांस यदि आप में आज भी प्रवाह कर रही है, మరి ఈ దినము నీ ఇంట్లో ఉండటానికి కాదు, तुम्हारे घर में आपको रहने के लिए नहीं दिया गया. కానీ నీవు దేవుని సన్నిధికి వచ్చి लेकिन आपको प्रभु के सानिध्य में आकर ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ उनके सभी उपकारों को स्मरण करके ప్రభువా నన్ను నా కుటుంబాన్ని రక్షించి నడిపించిన విధానానికి స్తోత్రాలను చెప్పాలి. कि
प्रभु आपने मुझे मेरे परिवार को इस प्रकार चलाया और बचाया, उसके लिए आपको स्तुति करना आना चाहिए। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। మనకు పని పాటలు చాలా ఉన్నాయి. और सभी को काम काज तो होते ही है, बहुत सारे होते हैं। ఎవరికి లేవు పనులు? कौन होता है जो निकम्मा है? 2 గంటలు దేవుని సన్నిధిలో ఉంటే, लेकिन 2 अगर घंटे आप प्रभु के सानिध्य में आ सके, ఆయనకు నమ్మకంగా ఉంటే, अगर प्रभु जी के साथ, प्रभु जी के मंडली के साथ आप विश्वास के साथ रहोगे तो అప్పుడు దేవుడు కూడా నమ్మకస్తుగా నీకు తోడుగా ఉంటాడు. प्रभु जी भी आपके साथ विश्वास बनाने में तत्पर होगा। గత నెల అంతా మనము క్రిస్మస్ సందడిలో ఉన్నాం. बीते पूरे महीने, इस पूरे महीने में हमको क्रिसमस क्या डालनी थे। క్రిస్మస్ లో లాభాలు పొందుకున్న 4 వ్యక్తుల గురించి మనం చూద్దాం. और क्रिसमस के इसी महीने में और बहुत फायदा पहुंचा ऐसे 4 लोगों को हम देखेंगे। 4 వ్యక్తులు చాలా లాభాలు పొందుకున్నారు. और 4 व्यक्ति हैं जिनको बहुत फायदा मिला, बहुत लाभ ఆ हुआ। 4 యొక్క జీవితాలు మార్పు చెందాయి. तो 4 लोगों की जिंदगियां ही बदल गई, పూర్తిగా మార్పు చెందారు. पूरी तरीके से उनकी जिंदगी बदल गई। మొదటిగా सबसे पहले ఎవరు? कौन? క్రిస్మస్ లో మొదటిగా కనిపించింది ఎవరు? क्रिसमस के दिन सबसे प्रथम हमें कौन दिखाई देता है? మరియమ్మ కనిపించింది. माता मरियम दिखती है। మరియమ్మ ఎవరు? माता मरियम कौन है? ఒకప్పుడు మరియమ్మ కన్య. एक बार वो कभी कन्या थी, కానీ దేవదూత మాట్లాడిన తర్వాత लेकिन स्वर्गदूत के समाचार लाते ही ఏమంటుంది? क्या बोला? నేను రాత్రి గ్రౌండ్ వచ్చిన వాళ్ళు చాలా మందికి తెలుసు. और कल रात को जो भी प्रार्थना में आए थे उनको बहुत सारे लोगों को शायद मालूम ఆమె है। కన్య. वो एक कुंवारी थी, కన్య और एक कुंवारी మార్పు చెందింది. अपने आप को बदलना चाहिए నేను మార్పు చెందింది. और अपने आप को बदल दिया, ఆమె తల్లిగా మారిపోయింది. और कुंवारी जो है वो माता बन गई। ఎంత మార్పు? कितना बड़ा बदलाव है। హల్లెలూయా. हालेलुया। ఇది లోకంలో గొప్ప మార్పు, అద్భుతం. और ये पूरे सृष्टि का ही सबसे बड़ा चमत्कार, सबसे बड़ा बदलाव है। కాబట్టి కూడా దేవుని మహిమపరచుదాం. ताली बजा के प्रभु करेंगे। ఒక కన్యగా దేవునికి లోబడింది. ఆయన మాటకు విధేయత చూపించింది. एक कुंवारी जो है प्रभु के बात के अधीन हो गई, प्रभु को समर्पण कर दिया। తను తాను అర్పించుకు విధేయత చూపించింది. अब और जो है नम्रता दिखाकर अपने आप को समर्पण कर दिया। తన దేవా నీ చిత్తమే పూర్తవును గాక. हे प्रभु आप ही के इच्छा को आप पूर्ण कीजिए। నీ దాసురాలు నీ మాటకు లోబడుచున్నది. मैं तुम्हारी दासी हूँ और आपकी सभी बात के अधीन हूँ। అన్న వెంటనే और ऐसे बोलते हैं ఆమెలో మార్పు వచ్చింది. उनमें एक बदलाव आया। హల్లెలూయా. हालेलुया। చక్కగా హల్లెలూయా. कहें हालेलुया। చెప్పగలిగా హల్లెలూయా. हालेलुया। రెండవది మార్పు ఎవరికి వచ్చింది? और दूसरा बदलाव किसमें देखा गया? ఎవరికి వచ్చింది? वो बदल गया किसमें? యోసేపులో వచ్చింది. और पिता यूसुफ के में। యోసేపు విడువాలనుకున్నాడు కానీ यूसुफ ने तो ये सब चीज को छोड़ देना चाहा, लेकिन మరియమ్మును లోపల విడువాలనుకున్నాడు और కానీ मरियम को भी अंदर अंदर ही उनको त्याग देने का इच्छा కానీ किया। దేవునితో మాటకు లోబడి लेकिन स्वर्गदूत की बात को सुनकर అప్పుడు ఏమైందమ్మా? విధేయత చూపాడు ఆ మాటకు. और नम्रता दिखाया यूसुफ అప్పుడు ने, అతడు తండ్రిగా మారిపోయాడు. और उस नम्रता के बदौलत वो यीशु मसीह के पिता बन सके। ఇంకా పెళ్లి అవ్వలేదు क्योंकि अभी तक शादी नहीं हुआ, కానీ యోసేపు తండ్రిగా మారిపోయాడు. लेकिन यूसुफ पिता बन गया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మూడవ గుంపు ఎవరంట? और तीसरे झुंड कौन है? మూడవ గుంపు లూకా 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. और लूका रचित समाचार उसके दूसरे अध्याय में इसका वर्णन है। ఏమిచ్చారంటే लूक 2 గొర్రెల కాపరులు की जो चरवाह थे రాత్రి పూట వారు తమ మందలను కాచుకొచ్చుండగా रात के समय अपने भेड़ के झुंड को जो चरा रहे थे उनको संभाल रहे थे। అకస్మాత్ రీతిగా వెలుగు ప్రకాశించింది. अचानक तरीके से एक बड़ा सा प्रकाश उनके सामने आ गया, వారిలో మార్పు వచ్చింది. और उन लोगों में उन कॉन्वर्सेशन के बाद, उस बातचीत के बाद उनमें भी बदलाव आ गया। ఏమంటున్నారంటే क्या लिखा है? నేడు మీ కొరకు రక్షకుడు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు. आज दाऊद के नगर में तुम्हारे लिए उद्धारकर्ता जन्मा है। చక్కగడిగా అందరూ హల్లెలూయా. कहेंगे हालेलुया। మార్పు చెందారు గొర్రెల కాపరులు. और सभी चरवाह जो है वो बदल गए, వాళ్ళ మాటకు లోబడ్డారు. क्योंकि वो भी स्वर्गदूत के बात के अधीन हो गए। వారి విధేయత చూపించి उन्होंने नम्रता दिखाकर వారు కూడా యేసు చూడడానికి వెళ్ళారు. वो भी यीशु मसीह को देखने के लिए गए। ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. एक दूसरे के साथ मिलकर बातें कर खुशी के साथ आनंद के साथ जा వాళ్ళని रहे हैं। వెళ్ళిపోయి చూసి और जैसे ही जाकर प्रभु को देखा, వాళ్ళు చూసి प्रभु को देखकर పొద్దుగుడంత చుట్టుబడిన వారిని చూసి और पुराने ऐसे वस्त्रों
वस्त्रों में लपेटे हुए छोटे जो है यीशु मसीह को देखकर చూసి మహా ఆనందము చేశారు. और महा आनंद से वो भर गए ఆనందిస్తూ और ఆనంद करते हुए అందులో తమ మార్గాలు వెళ్ళిపోయారు. और उस बात को लेकर अपने हृदय में वो चले गए फिर। నాలుగోది ఎవరంటే चौथे बात जिनको लाभ हुआ, నలుగోది ఎవరు? चौथे कौन है जिनकी నాలుగోది जन्म से लाभ हुआ? జ్ఞానులు. जो ज्ञानी थे वो लोग। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। నాలుగో గుంపుకు చెందిన వారు జ్ఞానులు. और चौथे जो झुंड है जिनको प्रभु के जन्म से लाभ हुआ, మత్తయి వాక్యం ఏం రాస్తున్నాడంటే मत्ती जो है वक्त उनके बारे में क्या लिखता है? 2వ అధ్యాయము दूसरा अध्याय 10 నుంచి ముందుకు 10 वचन से आगे पढ़े। उस तारे को देखकर वे अति आनंदित हुए। उन्होंने उस घर में पहुंचकर उस ముందు बालक 9 నుంచి చదువువా తెలుగులో హిందీలో. वे राजा की बात सुनकर चले गए। ఆ और जो तारा उन्होंने पूर्व में देखा था वह उनके आगे आगे चला और जहाँ बालक था उस जगह के ऊपर पहुंचकर ठहर गया। उस तारे को देखकर वे अति आनंदित हुए। వారు ఆ తారను చూచి లేదా ఆ నక్షత్రాన్ని చూచి బహు ఆనందించారు. उन्होंने उस घर में पहुंचकर उस बालक को उसकी माता मरियम के साथ देखा और मुंह के बल गिरकर बालक को प्रणाम किया और अपना अपना थैला खोलकर उसको सोना और रोगन और गंधरस की भेंट चढ़ाई। మొదటి మాటను చూసినప్పుడు सर्वप्रथम बात जब हम ఏ देखें నక్షత్రం అనే వారిని నడిపించిందో कि जिस तारे ने उन ज्ञानियों को चलाया, ఆ తార ఇప్పుడు మరుగుగైపోయింది. अब वो तारा धुंधला हो गया, ఆ తార కానరాకుండా పోయింది. अब वो तारा दिख नहीं रहा। అందుకు వారు యెరూషలేము దగ్గరికి వచ్చి इसलिए वो यरूशलेम के पास में आके అక్కడ హేరోదు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. वहां पर डायरेक्टली हेरोद के ही घर में चले गए। వారు అనుకున్నది ఏంటంటే उनको क्या लगा, జ్ఞానులకు ఏమనిపించిందంటే ज्ञानियों को क्या लगा వారు కూడా రాజులే, कि वो भी तो राजा ही थे, ज्ञानी भी राजा ही थे। రాజులు. ज्ञानी बड़े बड़े देश के राजा थे, ఎందుకంటే వారి గురించి ప్రవచన లేఖనాలు అలా మాట్లాడుతున్నాయి. क्योंकि भविष्यवाणी उनके बारे में इतनी बड़ी बड़ी बातें कहती है। ఏమంటుందంటే क्या कहता है? 72వ కీర్తన और 72 भजन संहिता, కీర్తన 72 भजन संहिता 72 अध्याय 10-11 వచనాలు చదువుదా. 10 और 11 वचन पढ़े। 72 10 11। వారు ఎవరు? ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయి? वो भविष्यवाणी कैसे पूर्ण हुई और वो ज्ञानी असल में थे कौन? तर्शीश और द्वीप के राजा भेंट ले आएंगे। शेबा और सबा दोनों के राजा उपहार हो जाएंगे। सब राजा उसको दंडवत करेंगे। जाति जाति के लोग उसके आगे हो जाएंगे। ఏంటంట? తర్షీషు రాజులు కప్పలు చెల్లించారు. तो तर्शीश जैसे द्वीप द्वीप के बड़े बड़े राजा भेंट लेकर आएंगे, సేవా రాజులు కానుకలు తీసుకొచ్చారు. और शेबा और सबा दोनों के राजा अच्छे अच्छे उपकार ला कर देंगे। రాజులందరూ అతనికి నమస్కారం చేశారు. सभी राजा उनको प्रभु को दंडवत करेंगे అతన్ని సేవించారు. और सभी जाति जाति के लोग ज्ञानी हो जाएंगे। అందుకని ఇది చెప్పడం దేవుని మహిమపరచుదాం. ताली बजाकर प्रभु की महिमा करेंगे। ఎన్నో సంవత్సరాల ముందు దావీదు ప్రవచిస్తున్నాడు. और कई अनेकों हजारों साल पहले ही दाऊद ने इस बात की भविष्यवाणी कर दी थी। సొలొమోను రాజు और సొలొమోను ప్రవచనం చేస్తున్నాడు. वक्त सुलेमान इस बात का प्रवचन करता है। ఏమంటున్నాడంటే क्या? రాజు ఒక రోజు ఒక రాజుని చూడబోతున్నాడు. कि एक दिन एक ऐसा महाराज आने वाला है ఆ రాజు ముందు వీరందరూ కూడా నమస్కారం చేస్తారు. और उस राजा के सामने, महाराज के सामने सब दंडवत करेंगे। ఇప్పుడు కానుకలు అర్పిస్తారు అంటున్నాడు. और अभी तो यहाँ पर भेंट और उपहार पहुंचाएंगे ऐसे। యెషయా 60వ అధ్యాయం 3 ముందు వచ్చిన చదివితే यशायाह के 60 अध्याय 3 वचन से आगे पढ़े। यशायाह 60 3 से आगे। जाति जाति तेरे पास प्रकट किए और राजा तेरे आरोन के प्रताप की ओर जाएंगे। ఆలోచన तेरे देश में ऊँटों के झुंड और मिद्यान और एपादोशों की सारनियां इकट्ठी होंगी। शिवा के सब लोग आकर सोना और रोगन भेंट लाएंगे और यहोवा का गुनाह हुआ ఈ ప్రవచన వాక్యాలు నెరవేర్చబడుతున్నాయి యేసులో. और यीशु मसीह के आगमन में ये सभी जन्म में ये सारे भविष्यवाणियां पूर्ण होती दिखाई देती है। ప్రతియగాంధ్ర హల్లెలూయా कहेंगे हालेलुया హల్లెలూయా हालेलुया। సమర్పించుకున్న వారి జీవిత గాథను చూస్తున్నాం. और अपने आप को
को समर्पित किए हुए लोगों की हम बदली हुई जिंदगी को देख रहे हैं। నిజమైన క్రిస్మస్ ఏంటంటే और सच्ची जो है क्रिसमस क्या है మరియమ్మలో మార్పు వచ్చింది, कि माता मरियम में एक बदलाव आ गया, యోసేపులో మార్పు వచ్చింది, यूसुफ में बदलाव आ गया, గొర్రెల కాపరులలో మార్పు వచ్చింది, चरवाहों में बदलाव आ गया। మరి జ్ఞానులు కూడా మార్పు చెందారు. ज्ञानियों ने भी अपने आप को बदल कर यीशु मसीह को వారితో देखा, దేవదూత మాట్లాడాడు స్వప్నంలో, क्योंकि उनके भी स्वप्नों में निद्रा में स्वर्गदूतों ने बात की उनसे మీరు వచ్చిన దారికి వెళ్ళకండి, कि तुम जिस रास्ते से आए फिर से उसी रास्ते से मत जाना, రెండో దారికి వెళ్ళిపోండి. दूसरे रास्ते से निकल जाओ। అంటే వెంటనే ऐसे बोलते ही ఆ మాటకు వారు లోబడి वो ज्ञानी इस बात की चिंता को चेतना को ఆ समझ మాటకు వారు విధేయత చూపించి उस बात को वो नम्र होकर उसके अधीन हो गए। మరొక మార్గానికి వెళ్ళిపోయారు. वो फिर अपने आप को बचाते हुए स्वर्गदूत के कहे हुए मार्ग से दूसरे मार्ग से चले गए। హల్లెలూయా. हालेलुया। క్రిస్మస్ పండుగ జీవితంలో क्रिसमस त्योहार तुम्हारे जिंदगी में है। క్రిస్మస్ వచ్చింది వెళ్ళిపోయింది. और क्रिसमस देखो आ भी गई और चली भी गई। ఎంతమంది తెలుసు క్రిస్మస్ వచ్చింది వెళ్ళిపోయిందని? कितने लोग इस बात को समझ रहे हैं कि हम भी जी रहे हैं क्रिसमस में। మరి క్రిస్మస్ వచ్చిందా ఇప్పుడు? और फिर क्रिसमस कब आएगा, कब आएगा, ఎప్పుడు వచ్చింది? कब आएगा? 26 వచ్చింది. 2026 ఉంటామో ఊడిపోతామో తెలియదు. कौन रहेगा कौन नहीं रहेगा, कौन साथ ఎంతో में रहेगा మంది नहीं रहेगा। వెళ్ళిపోయారు. कई सारे लोग बीच में ही छोड़कर चले जाते हैं। నేను మరి సలోమన్ ముత్యాలు మేము బండి మీద వెళ్తున్నాం. कल के दिन में मैं और एक पास्टर जी गाड़ी पर जा रहे थे మరి అబ్రాహం మరి సీమోన్ పాస్టర్ ఒక బండి మీద వెళ్తున్నారు. और सिमोन पास्टर और अपना पास्टर एक गाड़ी पे जा रहे थे మరి గార్డెన్ సిటీ దగ్గర వెళ్తుండగా और निगड़ी के जगह గార్డెన్ సిటీ गार्डन सिटी को जाते समय ఆ దగ్గరలో ఉంటున్నాము. उसके हम लोग नजदीक और जा रहे ఒక हैं। బండి వస్తుంది, हमारे पास एक गाड़ी आई, అది ఎలక్ట్రికల్ బండి. वो एक इलेक्ट्रिक गाड़ी थी ఆ అబ్బాయి తెలియకుండా ఒక్కసారి రేస్ చేసేసాడు. और वो बिना जाने रेस कर दिया गाड़ी మా को బండి రోజు రైట్ దగ్గర గుర్తుపడేశాడు. और आकर हमारे गाड़ी को जोर से ठोक दिया మా బండి ఒక్కసారి వైబ్రేట్ అయిపోయింది. और पूरी गाड़ी हिल गई। అటువైపు బండి లేవు కనుక బ్రతికిపోయాం. और इस बाजू से जिस जगह से हम झुक गए वहां पर गाड़ी में था, इसलिए बच गए। ఆ అబ్బాయి అంటున్నాడు తెలియకుండా రేస్ అయిపోయింది. और वो लड़का कहता है कि मुझे बिना मालूम पड़े रेस हो गया। ముందుంటున్న అబ్రాహం పాస్టర్ చూశారు పెద్ద యాక్సిడెంట్ అయిందని. और जो दूसरे गाड़ी में जो पास लोग थे उनको लगा कि कोई बहुत बड़ा एक्सीडेंट हो गया क्या। వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు ఏదో అయిపోయిందని. पीछे वाले भी रुकने लगे, सब लोग सोचने लगे कुछ हो गया क्या। కానీ మాకు మాత్రం ఏమీ జరగలా. लेकिन वहां पर सच में इतना कुछ हुआ नहीं। జరిగింటే अगर हो जाता तो ఆయన పాస్టర్ గారి కాలు మరిగిపోయేది. और ये रॉड वाला फिर रॉड टूट जाता अंदर, మళ్ళీ హాస్పిటల్లో ఉండేవాడిని. फिर दूसरा रॉड लगाना पड़ता, హల్లెలూయా. हालेलुया। హాస్పిటల్లో ఉండేవాడిని. हॉस्पिटल में रहते। కానీ దేవుని చిత్తం అలా కాదు. लेकिन प्रभु की इच्छा ऐसे नहीं है। అందుకే అందరికన్నా ఎందుకు ఇలా జరిగింది అని इसलिए सबने पूछा कि ऐसे क्यों हो रहा है। అప్పుడు అన్న చంపాలని అపవాది ఎన్నో ప్లాన్ చేశాడు. क्योंकि हमें मारने के लिए विरोधी बहुत तरीके से प्लानिंग करता है। ఏది చేసినా దేవుడు నన్ను రక్షిస్తూనే వచ్చాడు. भले कुछ भी हो जाए प्रभु हमें हमेशा बचाएगा। హల్లెలూయా. हालेलुया। అందరికీ హల్లెలూయా. हालेलुया। చర్చిలో ఉండి గట్టిగా వాక్యం చెప్పడం కాదు. और चर्च में रहकर चीख कर वचन बताना बहुत बड़ी बात రోడ్డు नहीं। మీద వెళ్ళిపోయినప్పుడు వాడు ఎవడు చేరుతాడో తెలియదు. और रोड पर जाने के बाद आपको कौन मिल जाए नहीं जानते। యేసుని చంపాలనుకుని यीशु मसीह को मारने के लिए హేరోదులోకి వచ్చేశాడు. हेरोद के अंदर आ गया शैतान। అందరికీ హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే జ్ఞానులు దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయారో जब ज्ञानी जो है स्वर्गदूत की बात सुनकर उसके अधीन होकर चले गए, వారు వెళ్ళిపోయారు. जब वो चले गए वहां से హేరోదుకు కోపం వచ్చింది. हेरोद को बहुत गुस्सा आया। హేరోదులో దయ్యం వచ్చాడు. हेरोद के अंदर ऐसे तो दुष्ट आत्मा ఓ है, దయ్యం వచ్చి दुष्ट आत्मा आके 2 సంవత్సరాల బిడ్డలందరూ నరికి వేశాడు. सभी 2 साल के बच्चों का बलि ले लिया। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు వారి యొక్క తల్లిదండ్రులు ఐగుప్తుకు వెళ్ళిపోయారని బైబిల్ చెప్తున్నది. और उसके बाद जो है यीशु मसीह और जितने भी ऐसे माता पिता जिनके बच्चों को मार दिया गया वो सभी मिस्र देश चले गए, ऐसे लिखा है। హల్లెలూయా. హల్లెలూయా. యేసు మరి తల్లి మరియా యోసేపు వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. और मिस्र देश को चले गए यीशु मसीह जो नौजन्मे थे और उनके माता पिता, ప్రవచనం నెరవేర్పు. क्योंकि ये भी एक भविष्यवाणी की నా पूर्ति है కుమారుడు ఐగుప్తుకు వచ్చును. कि मेरा जो पुत्र है, प्रभु कहता है मेरा पुत्र वो मिस्र में आएगा। హల్లెలూయా. हालेलुया। హేరోదు చచ్చిపోయే వరకు యేసు అక్కడే ఐగుప్తులో ఉన్నాడు. और जब तक
हेरोदस मरा नहीं तब तक यीशु मसीह बादशाह रूप में ఎప్పుడైతే उसकी- హేరోదు చనిపోయాడో जब यहाँ पर हेरोदस मर गया बेतलेहम में, అప్పుడు ఐగుప్తు నుండి నా కుమారుడు నజరేతు వచ్చి నజరేతు వాడు యేసు అనిపించుకుంటాడు. उसके बाद ही यीशु मसीह मिस्र से होकर नासरत में आकर नासरी यीशु मसीह कहलाए। హల్లెలూయా హల్లెలూయా। ఇదంతా ఈ ప్రవచన వాక్యాలు. ये सभी बहुत बड़ी बड़ी भविष्यवाणी बातें हैं। హల్లెలూయా హల్లెలూయా। మొదటిగా యేసుని చంపాలనుకున్నాడు. सर्वप्रथम तो यीशु मसीह को जन्म लेते ही मार देने का प्रयत्न किया गया। హల్లెలూయా हालेलुया। చెప్పగలిగాడా? क्या मार सका पहले नहीं? యేసు పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? क्योंकि लेकिन अपने पुत्र के प्रति प्रभु का उद्देश्य, परमेश्वर का क्या था उद्देश्य? యేసు రావాలి, कि मेरे पुत्र यीशु मसीह को आना होगा, యేసు రావాలి, పాపాన్ని లేకుండా చేయాలి. यीशु मसीह को आना होगा, पाप के ऊपर से पर्दाफाश करना होगा మరి మరి సర్వ సంతానాన్ని చితికి త్రొక్కాలి. और सर्प के संतान के सर को कुचलना होगा। ఏ స్త్రీనైతే వాడుకున్నాడో और जिस स्त्री का सर ने इस्तेमाल किया, అదే స్త్రీ సంతానముల నుండి యేసు వచ్చాడు. उसी स्त्री के कोख से यीशु मसीह जन्म लेता है మరి మరణాన్ని జయించాడు. और मृत्यु पर जय भी पा लेता है। హల్లెలూయా हालेलुया। చక్కగా హల్లెలూయా. कहेंगे हालेलुया। మొదటిగా सर्वप्रथम మొదటిగా ఇశ్రాయేలును నడిపించాలని మోషేను ఎన్నుకున్నాడు గర్భంలోనే. और मूसा को मां के गर्भ में ही चुन लिया प्रभु जी ने इस्राएलियों को चलाने के लिए। ఫారో ఆయన చంపాలన్నాడు. लेकिन फारो ने उसे చంపాలన్నాడు. एस्तेर को भी मारना चाहा। ఎస్తేరు కాలంలో ఇశ్రాయేలీయులందరినీ చంపాలన్నాడు. एस्तेर के समय में सभी इस्राएलियों का घात करने की कोशिश की गई। అప్పుడు వాడు ఎవరో హమానులో చేరాడు. हामान में जो है वो शामिल हो गया అంటే మోషే కాలంలో ఫరోలో చేరాడు దుష్టుడు. और दुष्ट जो है मूसा के समय में फारो में घुस गया। ఇప్పుడు హమానులో చేరాడు. अब ये दुष्ट शैतान जो है वो हमान में घुस गया। మరి మూడోది तीसरा बात हेरोद। బబులోను చెరలో ఉండగా और बबुलोन के जब जेल में रहते समय అక్కడ ఎవరు చేరాడు? वहां पर दुष्ट किस में घुस गया? ఎవరు చేరాడు? किस राजा में घुस गया? చెప్పండి. बोलो। దానియేలును షద్రక్ మేషక్ అబేద్నెగోను చంపాలని ఇద్దరు రాజులు చేరారు. और शद्रक मेशक अबेदनगो को मारने के लिए एक राजा में प्रवेश किया, दो राजाओं में। ఏంటి? అక్కడున్న ప్రజా అధిపతులలో చేరారు. उनके प्रजा अधिपतियों में प्रवेश किया అందరి అధికారులు దానియేలుకు విరోధంగా లేపబడ్డారు. और ऐसे सभी अधिकारी जो है दानिయేल के जो प्रधान था उसके खिलाफ हो गए। మరి బెల్షస్సర్ రాజు కాలంలో కూడా మరి షద్రక్ మేషక్ అబేద్నెగోను చంపాలనుకున్నారు. और बेलशस्सर के राजा के समय में शद्रक मेशक अबेदनगो को भी आग से मारने की कोशिश की, लेकिन प्रभु ने हर समय दुष्ट के कार्य को विफल किया। ఇశ్రాయేలీయులను బ్రతికించాడు. और इस्राएल और यहूदियों को हमेशा निरंतर प्रभु ने संभाल के रखा। ఇక్కడ కూడా యేసు చంపాలనుకున్నారు. अभी भी यीशु मसीह के जन्म के समय भी मारने की कोशिश की, కానీ लेकिन జ్ఞానులు మార్పు చెంది అక్కడికి వెళ్ళకుండా వెళ్ళిపోయారు. ज्ञानियों ने स्वर्गदूत की बात को सुनकर बदल के वो उस मार्ग से नहीं दूसरे मार्ग से चले गए। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। చెప్పండి గట్టిగా హల్లెలూయా. कहेंगे हालेलुया। క్రిస్మస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉందో అంతమంది చెప్పండి కూడా. क्रिसमस के दिन जितने लोग आए थे सब వచ్చిన వాళ్ళు जो भी आए थे सब लोग ताली बजाओ। వచ్చారా? మీరు వచ్చారా క్రిస్మస్ కి? నిజంగా వచ్చారా? ఓకే. ఇప్పుడు నేను మీకు ఒక ఇది ఇస్తా. ఎవరు వస్తారో చూద్దాం. నువ్వు దగ్గరికి రా దగ్గరికి. నోటు వేసుకోమా, కూర్చో. నువ్వు రా. ఇప్పుడు చూస్తారా క్రిస్మస్కి వచ్చిన వాళ్ళు ఎంత మార్పు ఇచ్చిందో ఇప్పుడు తెలుస్తుంది. కూర్చో, నువ్వు రా. ఇప్పుడు అర్థమైంది ఎంతమందికి ఎంత ఎలా ఉందో అనేది. నేను ఇచ్చింది మీకు ఇప్పుడు చక్కెర. ఏంటి నమ్మకంటారే? నేను ఇచ్చింది ఇప్పుడు ఏంటి? రారా నువ్వు రా. అప్పుడంటే నువ్వు రా. ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇచ్చింది ఏంటి? వేసుకోరా. అది చక్కెర. ఇప్పుడు నేను ఇచ్చింది ఏంటి? नमक।
చక్కెర నేనంటే వాడు నమ్మకంటాడే. अरे शक्कर बोल रहे हो तो तुम क्या नमक बोलते हो क्या? మరి చూడు అదేనా इसे चाट के देखो ఎంతమందికి చెప్పండి ఇప్పుడు ఏం తిన్నావు? क्या खाया तुम लोग? ఉప్పు నమక్. నువ్వు నీవురా नमक వాళ్ళు డౌట్ వచ్చింది. మా వాళ్ళు డౌట్ వచ్చింది ఏంటంటే అన్ని చెప్తున్నారు, చెప్తారు. అంటే క్రిస్మస్ రోజు ఎంతమంది వచ్చారు కదా, यानी क्रिसमस के दिन कितने सारे लोग आए, వాళ్ళందరూ తిన్నది చక్కెరేనా లేదా ఉప్పా? उन लोग सब लोगों ने शक्कर खाया या नमक खाया? చెప్పండి. ఆ రోజు మీకు పంచింది ఏంటి? उस दिन हमने बांटा ఉప్పా? क्या? ఎవరైనా ఉప్పు ఇచ్చారా? किसी ने कोई नमक का वाला चीज कोई बांटा क्या? ఏమి ఇచ్చారు? नमकीन बांटा కొందరు ఏంటి కేకులు, కొందరు పేడాలు ఇచ్చారు. और नमकीन नहीं बल्कि मीठा हमने दिया। వారికి లోకంలో ఉండేది తెలిసిపోయింది. उनको संसार में रहने वाली चीजों का बहुत ज्यादा ज्ञान है। చదువుదాం 34వ కీర్తన 34 भजन संहिता 34వ కీర్తన भजन संहिता 34 దొరికిందా? 8వ వచనం. 8 वचन परख कर देखो कि यहोवा कैसा भला है, क्या ये धन्य है पुरुष जो उसकी शरण लेता है। శ్యామా మరి చదువుమా. परख कर देखो, తెలుగులో హిందీలో పరక్కర్ देखो అంటాడు, ఇంగ్లీష్ లో Find out for yourself how good the Lord is. Happy are those who find అమ్మా 34 chapter 4 फाइंड आउट 8 verse 8. Find out for yourself how good the Lord is. అమ్మా నీ దగ్గర ఉండే ఇంగ్లీష్ ఏదమ్మా? కింగ్ జేమ్స్ వర్షనా కాదా? ఏది తెలుగా? फाइंड आउट योरसेल्फ అంటే మీరే చూసుకోండి। आप పరక్కర్ కానీ కింగ్ జేమ్స్ వర్షన్ లో ఏది ఉంటుంది? కింగ్ జేమ్స్ వర్షన్ లో టెస్ట్ అని ఉంటుంది. టెస్ట్ तेलुगु में भी रुचि చూసి मतलब टेस्ट परख ఏదైనా कर దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. चख कर देखो कि प्रभु जी कितना बड़ा है। चख कर मैंने देखा है यहोवा कैसा भला है. ఏంటంట? क्या తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఉప్పు ఇచ్చామో అందరూ ఏం చేశారు? చక్కాకే చక్కా. आप जितने लोगों को हमने नमक दिया आपने चक्कर देखा या ऐसे మీరు बोला? ఏమన్నారు? అది చక్కెర కాదు, అది ఏంటి? हमने बोला शक्कर लेकिन आपने चक्कर क्या बोला? అది ఏంటి? क्या बोला? అది ఉప్పు. वो आपने चक्कर देखकर कहा कि नहीं शक्कर नहीं है नमक है। అమ్మా సల్ఫేట్ ఏంటి? సల్ఫేట్ రుచి అవుతుంది తెలుసా? सल्फर नाइट्रेट है नमक। అది ఎట్లుంటది? రే అంత బాగా పెట్టుకునేది అదేమా పాయిజన్ సల్ఫేట్ గా ఉంటుంది. అది ఇది ఉంటుంది. ఎలాగంటే చచ్చిపోతారు మనుషులు. साइनाइड సైలెంట్ అది ఏంది? బారూద్, బారూద్. ఈనాటికి తయారు చేసిన దాని గురించి చూడలేదంట. చూస్తే పడిపోతానని అర్థం. साइनाइड ऐसी चीज है जिसको खाते ही मर जाते हैं लेकिन आज तक उसका टेस्ट कोई बता नहीं पाया। ఎవరైతే తయారు చేసిన వాడు కూడా చూడవా. जिसने बनाया वो भी टेस्ट के चक्कर में मारा गया। ఎప్పుడెప్పుడు వాళ్ళు ఇది చేస్తారు? పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ చేతులు ఇలా వచ్చినాయి, ఇలా పెట్టేస్తారు, ఇలా పెట్టేస్తారు. और यदि कोई पुलिस आया कोई भी उनको पकड़ने आया तो मुंह में साइनाइड को चबा देते दबा देते। ఊరికే చేతులు నాలుగు పెట్టేసి చనిపోయేస్తారు. मुंह पे रखते ही वो इतना जहर है इतना యేసు आर्टिफिशियल जहर है। యేసుని నువ్వు రుచి చూచావా? लेकिन ऐसे आपने यीशु मसीह को चखा है क्या? ఈ రోజు నేను నా వార్త ఒకటే మీకు ఏంటి? యేసుని రుచి చూసిన వాడు ఇంట్లో ఉంటాడు కానీ మందిరంలో ఉంటాడు. आज का वचन मेरे तुम्हारे लिए एक ही है कि जिसने भी चख के देखा यीशु मसीह को वो घर में नहीं వాడు बल्कि मसीह में है। విశ్వాసులే, वो भी विश्वासी ही వాడు है, క్రైస్తవులే. वो भी मसीही है। ఆదివారం తెలియదు 52వ ఆదివారం అని. क्योंकि लेकिन बहुत सारे लोग नहीं जानते कि ये 52वां हफ्ता है, आखिरी ఇది सप्ताह ఆఖరి ఆదివారం. कि ये आखिरी నేను रविवार ఇంట్లో है। ఉంటే ఎలాగూ? कि अगर मैं घर में बैठ जाऊं तो गवाही मेरा कौन देगा? హల్లెలూయా. हालेलुया। ఇంట్లో ఉంటే ఆదివారం కానే కాదు. ये तो घर में बैठने वाला इतवार है ही नहीं, ఇది ఆఖరి ఆదివారం. ये अंतिम रविवार है। 25వ ఆదివారం రానే రాదు. और फिर एक बार तुम्हारी जिंदगी में कभी ये 2025 की अंतिम रविवार नहीं आ सकती। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను రోగం నుండి తప్పించాడంటే, प्रभु जी ने आपको संसार के सभी विपत्तियों से बचाया है, రోగం నుండి తప్పించాడంటే, बीमारियों से भी बचाया है, రోగము వ్యాధి రోగం నుండి తప్పించాడు.
बीमारी से बचाया। ఆ రోగం నిన్ను చంపితే అప్పుడు ఏం చేసావు? अगर कोई बीमारी तुमको आ गई होगी इस साल में और उसने तुम्हारी जान ले ली డాక్టర్ होगी, చేయలేని కార్యం దేవుడు చేస్తే నువ్వు ఇంట్లో ఉండాలని కాదు. और डॉक्टर से विफल कार्य प्रभु सफल करे तो आपको घर में बैठने के लिए नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం ఎంతమందేనా? क्या हमारे पास विश्वास प्रभु पर करने वाले एक नहीं है क्या? 3 రోజులు మనం క్యారెన్సింగ్ చేస్తే ఇంతమందేనా? और 3 दिन हमने जिनके लिए कष्ट उठाकर कैरल्स किया, इन्हीं लोग थे क्या वो? హల్లెలూయా. హల్లెలూయా. ఖర్చు పెట్టి బస్సు పెట్టి తిరిగి దీని గురించేనా? क्या हमने जिस प्रयास किया, बस की खर्चे उठाई, सब खर्चे उठाए, इस चीज को देखने के लिए क्या? అంటే వారు యేసుని ఇంకా ఇప్పుడు వరకు ఇంకా ఏం చేయలేదంట? రుచి చూడలేదు. इसका अर्थ यही है कि किसने चखने का भी प्रयास नहीं किया यीशु मसीह को। హల్లెలూయా. హల్లెలూయా. రుచి చూసిన వాళ్ళు మరియమ్మ కన్యక ఆమె రుచి చూసింది. मरियम जो कुंवारी थी, उन्होंने यीशु मसीह के जन्म के पहले प्रभु को चख कर देखा, अपने आप को समर्पण कर दिया है, माता बन गई। దేవదూత వచ్చినంత వరకు ఎలా ఉన్నామే? सर्वदूत కన్యక. के आने तक वो कहती कुंवारी थी, దర్శనం వచ్చినంత వరకు ఆమె కన్యక. और दर्शन आने तक वो कुंवारी थी। దర్శనం పొందుతున్న ఆమె తల్లిగా మారిపోయింది. दर्शन मिलते ही वो माता बन गई। హల్లెలూయా. హల్లెలూయా. ఇది నిజమైన క్రిస్మస్. यही सच्ची क्रिसमस అంటే है। మార్పు రావాలి. यानी बदलाव आप में आना మార్పు चाहिए। లేదు. बदलाव लेकिन नहीं है। ఇంట్లో రాత్రి పడుకున్నామని చెప్పి పొద్దున లేచాము, ఆహారంగా లేచాం, ఎవడి మనల్ని అడిగేవాడినాడు, పాస్టర్ చూసుకుంటాడు, సంగతులు మనకి ఎందుకు అనే వాళ్ళు వారి విశ్వాసమే కాదు. और यदि रविवार के दिन, संडे के दिन आप घर में उठकर ये सोचते हो कि पास्टर बाबू लोग देख लेंगे, బాధ్యత లేని వారు, ऐसे तो ये बिना जिम्मेदारी वाले जिम्मेदार బాధ్యత नहीं లేని लोग हैं। వారికి उनको कोई कर्तव्य जिम्मेदारी नहीं బాధ్యత है। ఉంటే వారి ఇంట్లో ఉండరు, మందిరంలో ఉంటారు. किसी भी प्रकार की जिम्मेदारी उनको होती तो वो मंदिर में आते हैं। కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే దేవా 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 అని దేవుని సన్నిధిలో ఉంటారు. कष्ट, बीमारी, तकलीफ, कार्यक्रम ये वो आना वालाना होने पर ही तुमको प्रभु का मंदिर दिखता है। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తూనే ఉండిపోతాడు. प्रभु भी तुम्हारे समस्याओं में तुमको దైవజనుడు ఎంత ప్రార్థన చేసినా हम कितनी विनती भी करें, కానీ దేవుడి ప్రార్థన ఆలకించడు. लेकिन प्रभु जो एक बार दुखी हुआ वो तुम्हारी प्रार्थना नहीं सुनेगा। విరోధంగా తిరుగుబడ్డారు. तुम्हारे प्रति हमारे भी नहीं सुनेगा, क्योंकि आप विरोध में हो गए ఫారో हो, మార్పు చెందలేదు. क्योंकि आपने चक्कर नहीं देखा, आपने बदला ఫారో नहीं। ఫారో మార్పు చెందలేదు. फारो ने भी बदला नहीं। మార్పు చెందరా? फारो बदला क्या? చెందరా? फारो बदला क्या? ఏమైంది? क्या हो गया? 10 అద్భుత కార్యాలు చూసినా 10 चमत्कार देखने के बाद भी అప్పటికి फिर भी మార్పు రాలా. उसके अंदर कोई बदलाव नहीं आया, ఆఖరికి చచ్చిపోయాడు. आखिरकार मर गया। హల్లెలూయా. హల్లెలూయా. తన ఏకైక కుమారుడు చనిపోయినా మార్పు రాలేదు. उसका एक लोटा, एक बेटा मरने के बाद भी उसमें बदलाव नहीं आया। హల్లెలూయా. హల్లెలూయా. జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు అతనికి. उनका ज्येष्ठ पुत्र उसका उत्तराधिकारी बन गया, కానీ మార్పు రాలా. लेकिन उसमें कोई बदलाव नहीं। ఆమాను చచ్చిపోయాడు కానీ మార్పు వచ్చిందా? नामान भी मर गया, लेकिन बदलाव आया क्या? వచ్చిందా? बदलाव आया। బెల్తషార్ మార్పు రాలా. बेलशस्सर भी बदला भी। హల్లెలూయా. హల్లెలూయా. నెబుకద్నెజర్ మారలేదు కనుక అతడు గడ్డి వేసి ఏమంటాడంట, ఒక పశువుగా మారిపోయాడు. और नेबुकदनेस्सर बदल नहीं गया, इसलिए गड्डी जो घास खाने वाला पशु समान वो बदल गया, ఏంటంటే మార్పు చెందదు. क्योंकि जो बदल नहीं पाते हैं, సత్యాన్ని సరిపోతామే కానీ మార్పు చెందమన్నవాడు. मौत स्वीकारते हैं लोग, लेकिन बहुत सारे बदलते नहीं। ఇంక రోజు ఏ రోజు కూడా చచ్చిపోయాడు కానీ మార్పు రాలా. हेरोद के ऐसे ही ढीठ में अपने मर चुका, लेकिन बदला नहीं। ఎన్నో క్రిస్మస్ వచ్చాయి, ఎన్నో క్రిస్మస్ వెళ్ళిపోయాయి. कई सारे क्रिसमस आए, कई सारे चले गए। మరి ఇప్పుడు చర్చికి రాని వాళ్ళతో మీరు మాట్లాడండి. और अभी जो चर्च में नहीं आते हैं ना, उनसे आप एक बात వాళ్ళు करो, ఏమేమో ఎన్నో సాకులు చెప్తారు మీకు. और उनके बहाने तो कई सारे आपको मिलेंगे। అవునా కదా? हैं? సాకులు చెప్తారా లేదా? ऐसे बहाने, बड़े बड़े बहाने। నా ఒళ్ళు బాగలేదు, क्या? నా ఒళ్ళు हाँ। బాగలేదు, मेरा बदन ठीक नहीं है, రాలేదు. मैं नहीं आया। ఇంకా పెద్ద సాక్ష్యం ఏం తెలుసా? और बड़ा गवाही क्या है? సంగతి తెలుసా? मेरे पास डालने को दान नहीं था, इसके लिए नहीं आया। మరి ప్రభు మీ చూస్తున్నాడా లేదా? अगर प्रभु ने भी बनाना सीख गया बाबू, మీ ఇంట్లో ఇదే రోజు ఇప్పుడే మనంతా ఆరాధన ఉన్నాం, వారి కుటుంబాలు ఏదో జరిగితే ఎలా ఉంటుంది? अगर इस समय जब हम यहाँ पर बैठे हैं किसी के साथ कुछ अपशकुन हो जाए तो, ఎలా ఉంటుంది? कुछ हो जाए तो, అవేమన్నా చర్చి వెళ్ళి బాగోలేదు కదా? तब क्या बोलते हैं कि प्रभु हम पर गुस्सा हो गए, चर्च को जाना था। చదవగలిగా హల్లెలూయా. 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 ఈ క్రిస్మస్ తర్వాత ఏం రావాలి మనలో? మార్పు రావాలి. हमें सबसे प्रथम तो मन फिराना आना चाहिए, बदलाव आना चाहिए। క్రిస్మస్ తర్వాత ఏం
क्रिसमस के बाद आपके हृदय में क्या होगा? మార్పు వచ్చింది. आपके अंदर बदलाव होना चाहिए। క్రిస్మస్ తర్వాత మార్పు రావాలి. क्रिसमस के बाद हर एक में बदलाव आना निश्चय है, క్రిస్మస్ తర్వాత 8 రోజుల తర్వాత క్యాలెండర్ మారిపోతుంది. क्योंकि क्रिसमस के 8वें दिन को आपके पुराने कैलेंडर भी नहीं रहता है। ఉంటుందా? रहता है 25 रहेगा 26 आएगा. पापा 25 तारीख अभी 1 तारीख के बाद 25 रहेगा क्या? आएगा 25 तारीख को 25 का कैलेंडर लगा के तू देखेगी क्या? क्या बोलेंगी? 5 दिन आएगा रुक जाओ ना. इसलिए नहीं कैलेंडर से बनाना पड़ेगा. हालेलुया 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 हालेलुया। ఏనగా क्या बात है? మార్పు వస్తేనే ఆ క్యాలెండర్ మార్చండి. अगर यदि आप सच में उस पिछले साल जैसे नहीं हो तो ही अपने घर में कैलेंडर बदलो। క్యాలెండర్ కొత్తగా వస్తదే కానీ कैलेंडर नहीं नया नया आ जाएगा, దాని బతుకులు పాపమే. लेकिन अगर कोई पुरानी जिंदगी है तो మాటలు మార్పు లేదు, బ్రతుకులో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు. అలా ఆలోచన మార్పు లేని వాళ్ళు క్రైస్తవులు కాదు. ना बात बदलती, ना विचार बदलते, ना जिंदगी बदलती, అన్నిట్లో మార్పు రావాలి. सभी में बदलना आना चाहिए। హల్లెలూయా हालेलुया। ఎంతమంది సంతోషం? कितने लोगों को आनंद है? ప్రభు నేను మార్పు చెందాలి. प्रभु जी हमारे विचार हमको बदलना आना चाहिए। నేను 1 తారీఖు తర్వాత మార్పు చెందిన వాడుగా ఉంటాను. मैं 1 तारीख के बाद से एक नया बदला हुआ व्यक्ति के समान दिखूंगा। मैं बदल जाऊंगा. बोलो ना आप लगे बदल जाऊंगी, बदल जाऊंगा. यस आमेन. आप सब लोग क्या हो जाएंगे? बदल जाएंगे. बदलना जरूरी है, नहीं बदलेंगे तो उपयोग नहीं है. 2026 भी पास्टर आएंगे, ये जो है 4 लोग आएंगे, वही बजाएंगे वही गाएंगे, हम आएंगे 11:30 बजे, तो फिर उसका कोई उपयोग नहीं है. जैसे मरियम कुंवारी थी, अब माँ बन गई. जोसेफ कुंवारा था, बाप बन गया. गडरिया यीशु को देवदूत के पास दर्शन को पा लिए, बदल गए. और ज्ञानी भी बदल गए. उन्होंने लाया हुआ क्या है? उन्होंने क्या लाया यीशु को? అదే తెచ్చారు అక్కడ కానుకలు తీసుకొచ్చారు. చెప్పాలి గట్టిగా ఏం తీసుకొచ్చారు కానుకలు? పడోనా आखिर में पढ़ो मत्ती समाचार 2 अध्याय 10 और 11 वचन पढ़ो. ఏం ఇచ్చారమ్మా? 3 ఇచ్చారు. మొదటిది ఏంటంటే బంగారం, రెండోది पहले तो सोना, సాంబ్రాణి, మూడోది గోళం. उसके बाद గోళము గద్రస్. गंधरस। అర్థమైందా? हाँ। ఏంది? क्या? బంగారము రాజుకు ప్రాతినిధి. और सोना राजा को देने वाले सर्वप्रथम అన్ని भेंट। లోహాలలో రాజుగా ఉండేవాడు బంగారమే. और सभी धातुओं में से बड़ा सबसे राजा धातु है सोना। ఎంత ఉన్నా దీనికే ప్రాముఖ్యత ఎక్కువ. जितनी भी धातु है ये है वो है, लेकिन सबसे राजा है वो सोना है। అందుకే రాజాది రాజుకు బంగారం అర్పించారు. इसलिए राजाधिराज को पहले तो सोना चाहिए, రెండవది उसके बाद సాంబ్రాణి ఇచ్చారు. उसके बाद लोबान दिया। ఏనగా లోబాన్ ఇతడు ఆరాధనకు యోగ్యుడు, పూజకు యోగ్యుడు అని. लोबान यानी उसके धुएं से आराधना, उस धुएं को आराधना कहते हैं, इसलिए आराधना के योग्य प्रभु है। హల్లెలూయా. हालेलुया। ఎంత బాగా వాసన వస్తుందా? लोबान का कितना अच्छा खुशबू आता है ना, వస్తుందా లేదా? है ना? आपको मदमस्त कर देगा। ఓ ఫకీర్ వస్తా ఫకీర్ చేస్తా ఉంటాడు. एक फकीर जो आता है वो अपना वो मारते रहता है। ఏనగా क्या నాట్యం చేస్తాడు. ఇట్లా అంటాడు, ఇట్లా దుకాణం लोबान करता है और सबने दुआ छोड़ता है। సుగంధమే సుగంధం వస్తుంది. అది ఆ సుగంధమే దేవునికి సువాసనగా మారింది. और वो ही सुगंध जो है प्रभु के लिए जो है। అలాగా యేసుకు ఆరాధించారు వారు సాగిలపడి. और इस प्रकार सोना और ऐसे लोबान को देकर उन्होंने साष्टांग होकर प्रभु की ఆఖరిగా आराधना। గోళం అంటే అతడు పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మరణాన్ని జయిస్తాడని అర్థం. और गंधरस का मतलब है कि वो पाप के सभी के प्रायश्चित करने वाला है इसलिए। ఎంత గోళం తెచ్చారో తెలియదు మనకి. और उन्होंने कितना वो गंधरस लाया, अंदर लाया नहीं जानते। కానీ యోహాను సువార్త लेकिन यूहन्ना में क्या लिखा है, ఎంత తీసుకొచ్చారు చూడండి. कितना उन्होंने वो इत्र लाया, देखो 20వ అధ్యాయము 19వ అధ్యాయము 19 अध्याय यूहन्ना 39 39 39 ఎందుకు తీసుకొచ్చారు బ్రదర్స్? कितना उन्होंने लाया पढ़ो। యేసు చనిపోయినప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? तब उन्होंने यीशु का शव दिया और यहूदियों के काटने की रीति के अनुसार उसे सुगंध द्रव्य के साथ कफन में लपेटा। ఎందుకు తీసుకొచ్చారు?
हाँ खुद बचेगा पढ़ो निकोदेमुस जो पहले यीशु के पास रात को गया, हाँ। 50 शेर के लगभग भुना हुआ गंधरस, ఇంకా 50 షేర్ ఎన్నదా वो सुगंध द्रव्य क्या? ఎందుకు తీసుకొచ్చాడా कितना शेर? యేసును మరి ఇప్పుడు బాధ పెట్టాడు ఆయన బాడీని కప్పాలంటే ఇంత బోళ తీసుకొచ్చాడు और पाव शेर जैसे 50 शेर को लेकर आया गंधरस। అప్పుడు రాజు తీసుకొచ్చాడు యేసు పుట్టినప్పుడు और जब यीशु मसीह पैदा हुआ तब यही गंधरस राजा ने भी लाया। कितने शेर బంగారం लाया? తీసుకొచ్చారు సామ్రాణి తీసుకొచ్చారు బోళ తీసుకొచ్చారు सोना लाया, लोबान लाया और ऐसे गंधरस भी लाया, सुगंध द्रव्य भी సమూహ लाया। సమూహ రాజులు వచ్చారు అంటున్నాడు और राजाओं के समूह आए थे ऐसे కానీ कहा। యేసుని చేరే లోపల ముగ్గురు మాత్రమే అయ్యారు लेकिन यीशु मसीह को वो तारे के पास में उसको ट्रैक करते पहुंचे केवल 3। బైబిల్ కాకుండా వేరే ఒక మరి పుస్తకాలలో ఏ ఆచార అనే గ్రంథంలో కూడా యేసుని చేరుకోవడానికి నాలుగో ఒక జ్ఞాని వచ్చాడు అని और बाइबल के अलावा एक और ग्रंथ में लिखा है कि यीशु मसीह के जन्म के समय ये 3 के अलावा एक और ज्ञानी भी पहुंचा था। ఆయన చేరే లోపల యేసు శిలువ మీద ఉన్నాడట और उनको यीशु मसीह के दर्शन के लिए आते समय 30 साल के बाद तो यीशु मसीह सूली पर था। హల్లెలూయా హల్లెలూయా. మీరు తూర్పు దేశం నుండి 900 మరి 1000 మైళ్ళు నడిచి రావడంలో అనేక రాజులు ఆగిపోయారు और ऐसे 900,000 किलोमीटर ऐसे पूरब से आते समय बहुत सारे राजा बीच में थक गए, निकल गए, पीछे चले गए। కొందరు మాత్రం ముగ్గురు మాత్రమే వచ్చేసారు केवल 3 ही लोग यीशु मसीह के दर्शन योग्य बन सके। మరి ఈ రోజు నీవు కూడా యేసుని చూసినప్పుడు వారు తమ జ్ఞానాన్ని వాడుకోలేదు యేసు సన్నిధికి వచ్చిన తర్వాత మన హోదా మన యొక్క సమస్యలను వదులుకొని సాష్టాంగపడి సాగిపడి ఆయన చూసి ఆనందభరితులై ఆయన సన్నిధిలో ఆరాధించాలి इतने बड़े बड़े राज्य के राजा ज्ञानी इन्होंने अपने ज्ञान को वहां पर समर्पित नहीं किया, बल्कि प्रदर्शित नहीं किया, बल्कि यीशु के मसीह के सामने రావాలి ఆరాధించాలి వెళ్ళిపోవాలి और यीशु मसीह के सामने जैसे भी हो आपको झुककर आराधना करना आना चाहिए। అందరూ ఆరాధిస్తామా మరి हम सभी ऐसी आराधना में जाएंगे क्या? అందరూ ప్రార్థన సాగుదాం చిన్న పాట పాడుతూ మన సాగిని సమర్పించుకుందాం सब अंतिम प्रार्थना की ओर जाएंगे छोटी सी प्रार्थना के इस गाने के साथ। జ్ఞానులు సమర్పించుకున్నారు తమ కానుకలను और ज्ञानियों ने भी अपने अपने भेंट को प्रभु के सामने समर्पित किया। నీవు నేను మనం సమర్పించుకుందాం आप मैं हम सब भी अपने अपने भेंट को प्रभु के सामने अपने
समाधान सब प्रार्थना करेंगे आंखों को बंद करके। सराचा 16 मुरलो बाल प्रभु जैसे ज्ञानी ने आपको चढ़ाए प्रभु, इस वर्ष के आखिरी इतवार प्रभु अपने आप को हाथों में हम समर्पण करते हैं प्रभु। राजा 2025 वर्ष के प्रभु राजा इस आखिरी इतवार तक प्रभु तूने हमें संभाल के रखा, जीवितों के संख्या में रखा, इसलिए हम धन्यवाद देते हैं। बहुत सारे लोग राजा इस संसार को छोड़कर चले गए, लेकिन आपकी दया आपकी कृपा प्रभु हमारे ऊपर कलीसिया के ऊपर आपने दिखाया, इसलिए हम आपके नाम को धन्यवाद देते हैं। आज का वचन प्रभु हर एक के लिए प्रभु आशीष का कारण होने के लिए तू मदद कर। पवित्र आत्मा इस वर्ष भर तूने संभाला, इसलिए धन्यवाद देते हैं। यहाँ पर आए हुए प्रभु राजा हर एक व्यक्ति को प्रभु तू नाम बनाम आशीषों से भर दे। दीवी भेंट को आप स्वीकार कीजिए, जिन हाथों से दिया राजा उन हाथों को और भी तू बलवान बना, ताकि आपके कलीसिया के लिए और भी राजा अपने हाथों को आगे बढ़ाकर आपको देने के लिए मदद कर। आपके दास को राजा आपने कल के दिन अद्भुत रीति से राजा एक्सीडेंट से बचाया, ये आपकी महान कृपा है, इसलिए हम धन्यवाद देते हैं प्रभु। आने वाले सारे विपत्ति से राजा आपके दास को और कलीसिया में रहने वाले एक एक परिवार को आप संभाल कर रखिए प्रभु। नया साल में प्रभु नया उद्देश्य के साथ में, नया निर्णय के साथ में आगे चलने के लिए तू मदद कर। पवित्र आत्मा तेरी महान कार्य प्रभु इस कलीसिया में तू दिखा प्रभु। 2026 में होने दे आपकी आत्मा की वर्षा प्रभु इस कलीसिया में। जितने लोग प्रभु राजा आज के दिन प्रभु आपके भवन में आने पाए प्रभु, उनका जो भी समस्या होगा प्रभु आप सब कुछ जानते हैं प्रभु। समय होते भी प्रभु जो लोग आपके कलीसिया में आने पाए, ऐसे लोगों को तो माफ कर राजा। नया साल में नया निर्णय के साथ में तेरे बच्चे आपके साथ में चलने के लिए तू मदद कर। तो आने वाला परमेश्वर शीघ्र आने वाला है प्रभु, अपने आप को तैयार करके आपके साथ में चलने के लिए तू मदद कर। लीन और नम्रता बना और आपके दास के साथ में राजा विश्वास योग्य बनकर चलने के लिए मदद कर। सारे आराधना को तूने आशीषित किए से धन्यवाद प्रभु। अब तेरे बच्चे प्रभु यहाँ से अपने अपने घर को लौट कर जाते समय प्रभु उनके घर तक प्रभु तेरे बच्चों को तू पहुंचा दे। फिर एक बार प्रभु मसीह में हम सभी लोग इकट्ठा मिलकर आपकी महिमा करने तक हमारे सभी लोगों के जीव शरीर आत्मा आपके हाथों में देते हैं। दीवी भेंट के लिए प्रार्थना करते हैं, भेंट को भी तो आशीषित किए, इसलिए हम आपके नाम को धन्यवाद देते हुए यीशु मसीह के पवित्र और मीठे नाम में विश्वास के साथ मांगते पिता, आमीन। हालेलुया हालेलुया। सब गाएंगे हालेलुया। Precious Father, precious Father, precious Jesus, precious Jesus, precious Jesus, precious Jesus, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 पिता परमेश्वर के प्रेम, यीशु मसीह का अनुग्रह और शांति, पवित्र आत्मा की बड़ी संगति जब तमाम लोग साथ में और पवित्र लोगों की दूसरी उसके साथ में उसके दूसरे आगमन होने तक हमेशा बना रहे। आमीन।